రైట్ సైడ్ ఫుల్ స్వెల్లింగ్ అండ్ ప్యారలైజ్డ్ అన్నమాట. ఇది లైట్లీ ఇట్ వెంట్ దిస్ సైడ్. ప్రాబ్లం వచ్చేసి ఏ సైడ్ ఉంది అంటే లెఫ్ట్ సైడ్ ఉందని చెప్పారు అప్పుడు. కానీ నా బరువంతా నేను రైట్ సైడ్ వేసి నడవడం వల్ల నాకు రైట్ సైడ్ మొత్తం వాపులాగా వచ్చేసింది అనమాట. నేను దేవుడికి డైలీ కూడా ఏమడిగేదాన్ని అంటే నాకు ఒక దారి చూపించు, నేను ఫైట్ చేసి బయటకు వస్తాను, నేను నుంచి నడవాలి. మళ్ళీ మేడంని కలిసిన తర్వాత మేడం చెప్పారు చేస్తాను. నాకైతే హోప్ కలగలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్వెల్లింగ్. అసలు ఈ నీరు ఎలా పోతుంది? ఫస్ట్ ఈ మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తా అంటున్నారు మేడం. ఎట్లా? ఫైనల్లీ గాడ్ షోడ్ హర్ అండ్ షీ హాస్ గివెన్ మీ రియల్లీ అ సెకండ్ లైఫ్. టోటల్ స్పైన్ ఈజ్ లైక్ దిస్ అండి, లైక్ దిస్. I visited all multinational hospitals here in Hyderabad. Big hospitals anni vellan. Surgery cost they are telling, they are not giving ante vallu you will walk ane assurance ఇవ్వట్లేదు. ఈవిడ వచ్చినప్పుడు చూసిందా రిపోర్ట్స్కి ఈవిడికి 60 ఏళ్ళు ఉంటాయా? 60 ఏళ్ళ వాళ్ళకు కూడా అలాంటివి ఉండవు. అలాగా వెన్ను వంగిపోయి ఈవెన్ డయాఫ్రమ్ ఇలా టిల్ట్ అంత ఎలా బేర్ చేస్తుంది ఈవిడ అన్నది ఒక పెద్ద డౌట్ నాకు. అలా ఉన్న వాళ్ళైతే అడుగు తీసి అడుగు వేయలేరు. దే షుడ్ బి ఇన్ ద వీల్ చైర్. When I came, I cried. She remember. I cried very much. Why I cried ante I am the only pillar for my family personal life. ఆల్రెడీ ఆవిడకి నీరు పట్టి ఉండడం అంతా ఇన్ఫ్లమేషన్ అంతా పోయింది అండ్ మూమెంట్ ఫ్రీ అయింది, జాయింట్స్ ఫ్రీ అయిపోయాయి. ఇప్పుడు ఆవిడకి ఆ కంప్లైంట్ ఆవిడ రిపోర్ట్ లేనంటే ఆశ్చర్యపోయేలా ఉంది. ఫస్ట్ కూడా ఆశ్చర్యంగానే ఉందండి. ఈవిడవా ఈ రిపోర్ట్స్ టెక్నికల్లీ చూస్తే అవ్వని కేసు అండి. బట్ హ్యూమన్ బీయింగ్ వైజ్ చూస్తే ఇదిగాక ఇంకేది అవ్వాలండి. Hello, hi friends, welcome to Prema the Journalist YouTube channel. మీ అందరికి చాలా big thanks for following my channel and appreciating my content. And ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ still in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ అండ్ కంటిన్యూ ఫాలోయింగ్ మై ఛానల్. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. Cure for incurables. చక్రసిద్ధ వైద్యంలో అనూహ్యమైన అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు మనం చూస్తూ వస్తున్నాం. సో ఇన్ దిస్ సిరీస్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఆంటర్ప్రినర్, ఇండస్ట్రియలిస్ట్. అలా మొత్తం ఫ్యామిలీస్ ఇంటూ బిజినెసెస్ and is a very busy woman. From morning till evening she is totally packed with work. ఈ ప్రాసెస్లోనే షీ ఫేస్ మెడికల్ ప్రాబ్లమ్, మెడికల్ ఇష్యూ. అది అసలు రిజాల్వే అవ్వట్లేదు. ఫైనల్గా యాజ్ యూజువల్ చక్రసిద్ధ వైద్యం కోసం వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, వాట్ ఈస్ అ ప్రాబ్లమ్, హౌ వాజ్ ఇట్ సాల్వ్? లెట్స్ నో ఫ్రమ్ హర్. హాయ్ సునీత. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ భువన సత్య సింధుజా మేడం ఫర్ గివింగ్ మీ సెకండ్ లైఫ్. Actually, there is some problem in my business. From there, the problem started. Health issue started. నేను యాక్చువల్గా కోవిడ్ తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎట్లా అంటే ఆఫ్టర్ కోవిడ్ ఐ హ్యాడ్ సమ్ పోస్ట్ ట్రామా ఎఫెక్ట్స్ అని అన్నారు. నేను చాలా హాస్పిటల్స్ విజిట్ చేశాను. ఇక్కడ పెద్ద హాస్పిటల్స్ అన్ని విజిట్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏం చెప్పారంటే L1 నుంచి L5 వరకు డిస్లోకేట్ అయిపోయినాయి, మీకు సర్జరీకి వెళ్ళాలి, సర్జరీ కాస్ట్ వచ్చేసి 40 to 50 lakhs అవుతుంది. సో మేము ఒక వైర్ వేస్తాం పైనుంచి కింద వరకు, మేము టై చేస్తాం స్పైనల్ కార్డ్ని. సో అంటే సర్జరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్లా ఉంటుందని. కానీ సర్జరీ సక్సెస్ అవుతుంది అనే అష్యూరెన్స్ ఏ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వట్లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఓకే, దెన్ నేనేం చేశానంటే అప్పుడు కొటెక్కల్ వెళ్ళానండి. ఫస్ట్ కేరళ వెళ్ళాను. కేరళలో నేను 6 months ఉన్నాను. ఫస్ట్ టైం వెళ్ళాం. అంటే లిటిల్ బిట్ ఓకే అండ్ బెటర్.
నేను వచ్చి మళ్ళీ నా పని నేను చేసుకుంటున్నాను. కానీ ఏమైందంటే రైట్ సైడ్ ఫుల్ స్వెల్లింగ్ అండ్ ప్యారలైజ్డ్ అనమాట నాకు. ఇది లైట్లీ ఇట్ వెంట్ దిస్ సైడ్, స్లైట్గా పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత ఈ కాలు ఇది ఈ పార్ట్ మొత్తం స్వెల్లింగ్ రైట్ సైడ్. అంటే ప్రాబ్లం వచ్చేసి ఏ సైడ్ ఉంది అంటే లెఫ్ట్ సైడ్ ఉందని చెప్పారు అప్పుడు. కానీ నా బరువంతా నేను రైట్ సైడ్ వేసి నడవడం వల్ల నాకు రైట్ సైడ్ మొత్తం వాపులాగా వచ్చేసింది అనమాట. కాళ్ళు చేతులు మొత్తం అంతా. నాకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు. సరే అగైన్ సెకండ్ టైం ఐ వెంట్ టు కేరళ ఓన్లీ. అగైన్ సెకండ్ టైం ఐ వెంట్ కేరళ వెళ్ళి నేనే మళ్ళీ 41 days ఉన్నాను అక్కడ. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నెక్స్ట్ టైం మీరు రావాలి అనుకుంటే మీరు ఆలోచించుకుని రండి, దీనికి సొల్యూషన్ ఏం కనపడట్లేదు అని చెప్పారు. దెన్ నేను రిటర్న్ హైదరాబాద్ వచ్చానండి. తర్వాత మా ఆంటీ ఒక ఆవిడ బంజారా హిల్స్లో ఉంటారు, తను చెప్పారు నాకు చక్రసిద్ధి అని ఉంది, ఒక్కసారి వెళ్ళి లాస్ట్ అండ్ ఫైనల్గా ట్రై చేయి అని చెప్పారు. యాక్చువల్గా నేను ఎలాంటి ట్రామాలో ఉన్నానంటే ఎవ్రీడే నేను ప్రే చేసేదాన్ని. ఏమనంటే నా ఫ్యామిలీలో మేము ముగ్గురమేనండి. సో నేను డైలీ దేవుడికైతే ప్రే చేసేదాన్ని. ఏమనంటే నాకు ఒక దారి చూపించు, ఇది ఏదైనా ఒక సొల్యూషన్కి ఒక దారి చూపించు. నేను అథ్లీట్ని కూడా, ప్లేయర్, నేను ఒక స్పోర్ట్స్ పర్సన్. నేను యోగా చేస్తాను, మెడిటేషన్ చేసేదాన్ని, అంతకుముందు అన్నీ చేసేదాన్ని. కానీ నేను దేవుడికి డైలీ కూడా ఏమడిగేదాన్ని అంటే నాకు ఒక దారి చూపించు, నేను ఫైట్ చేసి బయటకు వస్తాను, నేను నుంచుని నడవాలి. మళ్ళీ నా నడక కూడా పక్కకి ఇట్లా ఒరిగిపోయిందండి, పక్కకి పడిపోయింది నడక కూడా. దెన్ ఒకరోజు నేను మార్నింగ్ ఇక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకున్నాను. మేడం కలిసాను. రిపోర్ట్స్ చూసి మేడం నీ ఏజ్ ఎంత అని అడిగారు. ఫస్ట్ 45 అని చెప్పాను. 45 అని చెప్పగానే మేడం ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, యాక్సిడెంట్ అయిందా లేదంటే ఎక్కడైనా పడిపోయారా లేకపోతే ఏమన్నా జరిగిందా అన్నారు. లేదు మేడం, ఎక్కడికి వెళ్ళినా పోస్ట్ ట్రామా ఎఫెక్ట్ అని చెప్తున్నారు. కోవిడ్ పోస్ట్ ట్రామా. మీకు కోవిడ్ వచ్చిందా? వచ్చింది. అంటే వాజ్ ఇట్ వెరీ సివియర్? సివియర్ గానే వచ్చింది. ఓకే, మీరు హాస్పిటలైజ్ అయ్యారా? నో అండి. యాక్చువల్గా నేను ఉంటున్న చోట గవర్నమెంట్ హాస్పిటల్ ప్రొఫెసర్ ఒక ఆయన మా పైన ఉంటారు, టెనెంట్, ఆయన మొత్తం ట్రీట్ చేశారు. హాస్పిటల్లోకి వెళ్ళడానికి కూడా బెడ్స్ లేవు, మీకు తెలుసు కదా, అప్పుడు బెడ్స్ లేవు. సెకండ్ వేవ్ లో వచ్చింది. సెకండ్ వేవ్ లో సివియర్ గా వచ్చింది నాకు. ఆ టైంలో నేను ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. అలా జరుగుతూ ఉంది. మేడంని కలిసిన తర్వాత మేడం చెప్పారు, చేస్తాను, మీరు కరెక్ట్గా మీరు అన్నీ నేను చెప్పింది ఫాలో అయితే మీకు అంటే నార్మల్కి వస్తారు అని. కానీ నాకైతే హోప్ కలగలేదు ఫస్ట్ టైం. ఎవ్రీథింగ్ ఈజ్ స్వెల్లింగ్, నా బాడీ మొత్తం స్వెల్లింగ్లోనే ఉంది. అసలు ఈ నీరు ఎలా పోతుంది? నేను కేరళ నుంచి వచ్చిన రోజున కూడా ఫేస్ కానీ బాడీ కానీ ఆ సెకండ్ డేనే మేడం దగ్గరకు వచ్చాను. అసలు ఈ నీరు ఎలా పోతుంది? ఫస్ట్ ఈ మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తా అంటున్నారు మేడం. ఎట్లా అంత మెడిసిన్, అన్ని ఆయిల్స్, మసాజెస్. కేరళ ట్రీట్మెంట్స్ అంటే మీకు ఐడియా ఉండే అంత మసాజ్, సివియర్ మసాజెస్ చేస్తేనే ఇది అవ్వలేదు కదా, ఎట్లా? అండ్ ఈవెన్ ఐ మెడిటేట్, నేను మెడిటేషన్ కూడా చేస్తాను. సరే విల్ ట్రై అని చెప్పి అనుకున్నాను. బట్ వెన్ ఒకరోజు నేను మాత్రం దిస్ ఈజ్ వెరీ సిన్సియర్లీ టెల్లింగ్ అండి, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నేను మామూలుగా పని చేసుకుంటున్నట్టుగా ఫీలింగ్ వచ్చిందా? నాకు ఫీలింగ్ వచ్చిందండి. ఓకే, అంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, జస్ట్ ఐఎమ్ వాకింగ్ నార్మల్లీ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. దెన్ ఐ థాట్ ఇఫ్ సంథింగ్ యోగం ఈస్ దేర్ ఓన్లీ, మనం అప్రోచ్ అవుతాం అనుకుంటాను. ఐ డూ మెడిటేషన్ కూడా అండి. ఐ థింక్ సమ్ పాయింట్ అండ్ ఐ డూ. అండ్ నా ఇల్నెస్ని తలుచుకునే చేశాను నేను ఆ టైంలో. హౌ టు కమ్ అవుట్ అనేది నేను చాలా టెంపుల్స్ కూడా సర్చ్ చేశానండి ఆ టైంలో. అంటే ఏదైనా టెంపుల్కి వెళ్తే రెమెడీ దొరుకుతుందేమో అని చాలా చెన్నై, తిరువనంతపురం అట్లా టెంపుల్స్ కూడా సర్చ్ చేశా వెళ్దామని. ఫైనల్లీ గాడ్ షోడ్ హర్ అండి. షీ హాస్ గివెన్ మీ రియల్లీ అ సెకండ్ లైఫ్. టుడే ఐఎమ్ లైక్ దిస్, ఐఎమ్ డూయింగ్ నార్మల్ వర్క్, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్. షీ పుట్ హర్ ఎఫర్ట్, ఐ పుట్ మై ఎఫర్ట్స్. బోత్ హ్యాస్ వర్క్డ్ అవుట్. So today I am like this. Your spinal cord is like total spine is like this andi, like this. What could have happened? Nothing andi. I don't know. They are telling వాళ్ళు చెప్పిందల్లా ఒకటే అండి. వాళ్ళు ఏం చెప్పారంటే పోస్ట్ ట్రామా ఎఫెక్ట్. ఎనీ హాస్పిటల్ ఐ విజిటెడ్ ఆల్ మల్టీనేషనల్ హాస్పిటల్స్ హియర్ ఇన్ హైదరాబాద్. బిగ్ హాస్పిటల్స్ అన్నీ వెళ్ళాను. సర్జరీ కాస్ట్ దే ఆర్ టెల్లింగ్, దే ఆర్ నాట్ గివింగ్, అంటే వాళ్ళు అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. యూ విల్ వాక్ అనే అష్యూరెన్స్ ఇవ్వట్లేదు.
I'll tell you literally one more example అండి. I told you కదా, ఇది మా ఇంటి పైన టెనెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రొఫెసర్ హీస్. ఆయన రిపోర్ట్స్ చూసి ఆయన నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే, మీరు సర్జరీకి వెళ్ళండి, సర్జరీ బెస్ట్ ఆప్షన్. దీంట్లో ఫ్యామిలీకి మీరు ఎలాంటి భరోసా ఇవ్వాలంటే, నేను బెడ్ మీద ఉన్నా కానీ మీ హస్బెండ్ చేస్తారు మీకు అనే భరోసా, మీరు ప్రిపేర్ చేయండి ఫ్యామిలీని దానికి అని చెప్పారు. కానీ ఆఫ్టర్ కమింగ్ నియర్ మ్యామ్ దగ్గరకు వచ్చి మళ్ళీ నేను రిపోర్ట్స్ తీసి పెట్టిన తర్వాత హౌ దిస్ హ్యాపెండ్ అని అడిగారా. ఈ ఎక్స్రే రిపోర్ట్స్ తప్పేమో, మళ్ళీ ఒకసారి తీయించండి అన్నారు ఆయన. అంటే అమ్మ దగ్గరకు వచ్చాక ఎన్ని రోజుల్లో మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్డ్ అండ్ 1 week I got రిలీఫ్ వచ్చేసిందండి. 1 week లో స్వెల్లింగ్ పోయింది, కంప్లీట్ స్వెల్లింగ్ పోయింది. నేను మాట్లాడుతుంటే నాకు తెలియదు, నన్ను చూసిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోతుంది అనేవాళ్ళు. అది పక్కకు లాగేస్తుంది పెదవి అనేవాళ్ళు. కానీ నాకు నాకు తెలిసేది కాదు. దట్ ఆల్సో గోట్ స్ట్రైటెడ్. ఏంటి నిజంగా పోస్ట్ ట్రామా ఎఫెక్ట్ అన్నది ఉంటుందా? అసలు ఈవిడ వచ్చినప్పుడు చూసిందా రిపోర్ట్స్కి, ఈవిడికి 60 ఏళ్ళు ఉంటాయా, 60 ఏళ్ల వాళ్ళకు కూడా అలాంటివి ఉండవు. అలాగా వెన్ను వంగిపోయి ఈవెన్ డయాఫ్రమ్ మొత్తం వంగి నడుస్తుందా, ఇలా టిల్ట్. అయ్యో, అసలు అంత ఎలా బేర్ చేస్తోంది ఈవిడ అన్నది ఒక పెద్ద డౌట్ నాకు. ఎందుకంటే అలా ఉన్న వాళ్ళైతే అడుగు తీసి అడుగు వేయలేరు. దే షుడ్ బీ ఇన్ ద వీల్ చైర్, మెట్లు ఎక్కలేరు. లీవ్ అబౌట్ ఆల్ దాట్, బెడ్ని అటు ఇటు తిరగడానికి కూడా ఈ పెల్విక్ టిల్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ లైక్ డ్రాగ్ చేస్తుంది లెగ్. సో ఈ తీయడం కూడా పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే బాడీకి ఏదైతే ఇన్వాలంటరీ మూమెంట్స్ కంట్రోల్ ఉంటుందో అది కూడా సరిగ్గా లేదు ఈవిడికి. ఇదంతా పోస్ట్ కోవిడ్ ట్రామా అని చెప్పినా బాడీ అంత సఫర్ అవ్వకూడదు. మైట్ బి తనకి ఇంత ప్రొటెక్ట్ చేసుకుంటుంది, ఎందుకంటే ఈవిడ ఎథ్లెట్, ఈవిడ ఫిజికల్ ఫిట్నెస్, అండ్ షీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ షీ వాజ్ డూయింగ్. అండ్ అంత ప్రాసెస్లో కూడా ఈవిడికి ఎక్కడో ఒక థాట్, అంటే సర్జరీ అన్నది ఎందుకు అష్యూరెన్స్ ఇవ్వరంటే, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు బికమ్ క్వాడ్రిప్లీజియా ఆర్ పెరాప్లీజియా. సో అలాంటప్పుడు ఏంటంటే సెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది డౌట్ వస్తుంది. సో వీ హ్యావ్ లైక్ సిస్టమ్స్ వేర్ డిజైన్డ్ ఇన్ దాట్ వే ఓన్లీ. సో అందుకని డెఫినెట్గా ఎవరు చేయరు. కాకపోతే బాడీ నేచర్, బాడీ టింజ్ ఒకటి ఉంటుంది, ఫైటింగ్ నేచర్. అండ్ ఎలా అయినా చెప్పినట్టుగా చేస్తే కనుక ఈజీగా షీ కెన్ క్యాచ్ హర్ రోడ్. ఇక్కడ మనం చూసే వెన్ను స్కోలియోసిస్ అంటాం, అంటే వంగిపోయి ఉంటుందండి, అలా స్టిఫ్ అయిపోయింది. అండ్ పెల్విక్ ఏదైతే సెక్రల్ జాయింట్స్ ఉందో అవి టిల్ట్ ఉన్నాయి. ఇలా ఉండేటప్పటికీ మనిషిలా అయిపోయింది. ఇమాజిన్ మొత్తం బాడీ అంతా అలా ఉండి అడుగు డ్రాగ్ చేయాల్సి వచ్చేది. ఇనేవే ఒక లెగ్ పొడుగు, ఒక లెగ్ పొట్టి కూడా అయిపోయిందండి. అయ్యో. అండ్ వాల్యూమ్ ఆఫ్ ద లెగ్ బరువు ఎక్కువ. ఇలా కాలు దిగవేసి కూర్చుంది అనుకోండి, లేచేటప్పటికి మూమెంట్ రాదు వెంటనే. ఫర్ 2 seconds 3 seconds షీ హ్యాస్ టు లైక్ స్టెబిలైజ్ ద బాడీ. ఎలా అంటే ఆవిడ పరుగులు పెట్టే ఆవిడ, అండ్ అంత స్పీడీగా అంత ఫాస్ట్గా, అందులో కొంచెం హైట్ కూడా ఉంటారేమో, పెద్ద అంగలు వేస్తారు. అలాంటి ఆవిడకి అడుగు వేయలేకపోతున్నాను అన్నదో ఫీల్ ఉంటుంది చూడండి. ఇట్ ఈస్ హారిఫైయింగ్. చూడగానే నాకు అసలు ఈవిడ ఎలా ఉన్నారా అనిపించిందండి. జనరల్గా ఇబ్బందులు ఉంటాయి, కానీ ఈ సార్ట్ ఆఫ్ లైక్ డూయింగ్ విత్ ద బాడీ, అన్లెస్ బాడీ వాజ్ ఎంత డిస్కంఫర్ట్ లో ఉంటే ఆ ఎఫెక్ట్ అలా చూపిస్తుంది. బట్ ఎందుకు అయ్యుండొచ్చమ్మా అలా? కొన్ని వ్యాక్సిన్స్ వల్ల కొన్ని ఉన్నాయండి, లేదా కొన్ని మనం ఇప్పుడు రొటీన్లో ఆల్రెడీ కోవిడ్ హ్యాస్ గివెన్ అస్ లాట్స్ ఆఫ్ లెసన్స్. సో దాంతో మెంటల్ ట్రామాస్ ఆర్ దేర్, అండ్ తెలియకుండా అది యాక్సెప్ట్ మైండ్ తీసుకోలేదండి. ఎప్పుడైతే మైండ్ అండ్ బాడీ సింక్లో ఉండదో బాడీలో డీవియేషన్స్ వచ్చేస్తాయి. దట్ ఇస్ ద ఫస్ట్ ఇండికేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవిడ స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఏది కూడా ఓటమిని ఒప్పుకోవడం కానీ లేకపోతే తప్పనే చేయదండి ఈవిడ. షీ ఫైట్స్ అది. అండ్ షీ గాట్ అ సొల్యూషన్. చాలా, అండ్ అంత నిబ్బరంగా ఉండడం అనేది చాలా కష్టం. I used to cook Prema like that only. మాకు మెయిడ్స్ ఆ టైంలో ఆబ్సెంట్, కోవిడ్ టైంలో. ఆఫ్టర్ కోవిడ్ ఆల్సో విత్ దిస్ ప్రాబ్లం నేను ఇంట్లో వంట చేసేదాన్ని, ఆఫీస్కి వెళ్ళేదాన్ని, రిజిస్ట్రేషన్స్కి అటెండ్ అయ్యేదాన్ని. సో రీస్టార్ షాద్నగర్లో ఆయన, మీరు ఈ కాలుతో ఎట్లా వస్తున్నారు పైకి అని అడిగారు. ఇమాజిన్ 2 కాళ్ళ మీద తన బరువు తను వేసుకునే నుంచునే స్థితిలో లేదు.
అలాంటి ఆవిడ కేవలం మొండిగా అంటే బలంగా నాకేం కాదు అని ఒక ధైర్యంతో, అది మనకు అప్పుడు ఎవరికన్నా సరే ఏంటి ఇంతలా ఉంటుంది ఏంటి అని అనుకుంటారేమో తన సిచ్యుయేషన్లో తన చుట్టూ ఉన్నవాళ్ళు. బట్ ఏమీ లేదు ఊరికినే అట్లా చేస్తుంది అన్నోళ్ళు కూడా ఉన్నారు. డిజబిలిటీ లాగా తను ఒప్పుకోలేదు. ఐ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. అంటే మీరు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకొని కూర్చున్నప్పుడు అనుకున్నారా ఐఎమ్ గెటింగ్ మెంటలీ ఎఫెక్టెడ్, సంథింగ్ ఈజ్ రాంగ్? No, I'm not mentally affected, Prema, to tell you very frankly. See, this universe is very big. For every problem there is a solution. Anywhere in the corner of the hole you will get the solution. I believe in that. So మీరు ఎక్కడ No, I'm not. I prepared even my husband also. Don't worry. If I'm not there, you choose somebody else to live. Oh my God. I prepared in that way also. He's not ready. కన్సల్టేషన్ అప్పుడు కూడా ఆవిడకి అర్థం కాలేదు, ఎందుకంటే తను తిరిగి వెళ్ళొచ్చిన వాళ్ళదంతా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ పూర్తిగా వేరే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో రెండింటికి మధ్యన ఒక స్తబ్దత అంటాం కదా, పొంతనుండదు, ఒక అపనమ్మకం వస్తుంది సడన్ గా. రిజిస్టర్ అవ్వదు కదా, అది రిజిస్టర్ అవ్వదు అన్లెస్ అది లోపల అంటూ ఉంటాం కదా, బాడీ విల్ బి సేయింగ్ సంథింగ్ అండ్ వీ హ్యావ్ టు లిసన్ టు ఇట్. అండ్ ఆ కమాండ్ ఇప్పుడు చెప్తున్నారు ఆవిడ, నాకు ఇవేం తెలియదండి. ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ షీ వాస్ సేయింగ్ లైక్ షీ వాస్ డూయింగ్ మెడిటేషన్. 100 problems we face every day. For 100 problems, at least for 90 problems solution దొరుకుతుంది. ఇంత ఎథ్లీట్ అయినా, ఇంత వాకింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఇంత చేయించుకున్నా అవ్వనిది ఆవిడ థాట్ ఎక్కడైతే పాజిటివ్ గా సీడ్ వేసిందో ఆ థాట్ ఇట్ సెల్ఫ్ టుక్ ద రోడ్ ఫర్ హర్. అండ్ ఆటోమేటిక్ గా బాడీ సెల్స్ అవన్నీ వినడం ఎలైన్ అవ్వడం మొదలు పెట్టాయి. వన్స్ ఒకసారి పర్వాలేదు నాకు అనుకున్న తర్వాత షీ నెవర్ లుక్ బ్యాక్. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అప్పటికి మీరు ఎంత కాలం ఎంత సఫర్ అవుతూ? 2 years. Even allopathy, homeopathy, everything. Famous UK doctors, so many I met andi. Everybody ఒకటే solution, surgery. First I put the file on the table, I say I am not willing for surgery, but they say finally you must get convinced with surgery. సర్జరీ అయినా కూడా గ్యారంటీ, no assurance. No assurance. చక్రసిద్ధ దగ్గరకు వచ్చాక, సింధుజ గారిని కలిసాక విత్ ఇన్ హౌ మెనీ డేస్ ఆర్ వీక్స్ ఇట్ వాస్ కంప్లీట్లీ గాన్? అంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది ఎన్ని రోజులు బట్టి? 12 days. 12 days. 12 days? Yeah, freely. My husband shocked అండి. Gradually my leg swelling went away. ఆయన పిలిచి కాలు వాపు తగ్గిపోతుంది కదా అన్నారు. నేను అబ్జర్వ్ చేయలేదు. నేను ఎంతసేపు ఒక మైండ్లో ఉన్నాను, ఏంటంటే నాకు తగ్గాలి, మిగతా పనులు చేయాలి, నేను అంటే పెండింగ్ ఉన్నాయి. చూసారమ్మా, నేను ఇప్పటి వరకు చూసిన కేసులందరూ ఎవరైతే మీరు తీసుకొచ్చారో, ఎవరైతే మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఒక గోల్ ఉంది ఏదో లైఫ్లో, నేను ఇది చెయ్యాలి, పట్టుదల ఉంది, అండ్ నాకేం కాదు అన్న ఒక నమ్మకం ఉంది, నేను ఎలాగైనా ఇందులోంచి బయటపడతా అన్న ఒక దృఢమైన సంకల్పం ఉంది. యా, ఐ కుడ్ సీ దట్. 12 days లో మొత్తం క్యూర్ అయింది. ఐఎమ్ హ్యాపీ. ఐ థాట్ షీ ఈజ్ ద సెకండ్ గాడ్ ఇన్ దిస్ ల్యాండ్. వెరీ ట్రూలీ. టెల్ మీ యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్? అమ్మ ఏం చేశారు? వాట్ డిడ్ షీ డూ? యాక్చువల్లీ ట్రీట్మెంట్ అనేది లోపల జరుగుతుందండి. ఎవ్రీడే ట్రీట్మెంట్ వీ కమ్. కానీ ఏంటంటే వెన్ సెషన్ ఈస్ దేర్, షీ హ్యాడ్ స్ట్రెచ్డ్ సమ్ పాయింట్స్. విత్ దట్ పాయింట్స్ ఐ గాట్ రిలీఫ్. See, everybody is having some inner strength and we don't use that. We don't know where the strength is. She has done that education and she is polished in that way to cure others. I believed in her. See, when you go to a doctor or when you go to anybody, you should believe them first. Ante namakkam pettukovali mundu. Trust them. Why I did not trust these English doctors means they are not giving the assurance. She also gave me total assurance. She told that we will do it. What she told me ఏంటంటే మనం చేద్దాం ఇది అన్నారు మేడం, అమ్మ అన్నారు. సో నాకు దాంతో ఓకే, ఒక భరోసా అన్నది ఎవరన్నా ఇస్తే ముందు అక్కడి నుంచి ఒక నమ్మకం వస్తుంది. See, it is all about words. If you say this will happen, it will happen. మీరు అసలు వరీ అవ్వద్దు, ప్రశాంతంగా ఉండండి. I cried అండి. When I came, I cried. She remember. I cried very much. Why I cried అంటే I'm the only pillar for my family, personal life. So I have to do something for my family and there are some burdens for me. So she had given me the second life to complete those things. ఇదే ఈవిడ ఒక 2 weeks ట్రీట్మెంట్ అప్పుడు ద వే షీ కేమ్, ద వే వాక్, ఎలా వచ్చారు, తర్వాత ఎలా వెళ్తున్నారు, ఎలా వచ్చారు, ఎలా వెళ్తున్నారు. నేను బెల్ట్ తో వచ్చానండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు బెల్ట్ తోటి వంగిపోయి లిఫ్ట్ లో
వంగిపోయి వచ్చానండి, బెల్ట్ తో వచ్చాను. ఆహాహా, నన్ను అడగండి, కాలు డ్రాగ్ చేస్తూ ఒక పక్కకు వంగిపోయి నడవలేక, నడవడం అంటాం కదా, అంటే ఈవిడ సొంత నడక పోయి కొత్త నడక ఉంటే ఎలా ఉంటుంది, చెప్పు ఈ రైట్ సైడ్ చెప్పు అరిగిపోయేది, జారిపోయేది గ్రిప్ దొరక్క. ఎందుకంటే ఇక్కడ స్పైన్ అలైన్మెంట్ ఒకటే కాదు, ఈవెన్ హర్ మోటార్ సిస్టమ్ వాజ్ వీక్. సో ఆ మోటార్ సిస్టమ్ వీక్ అయ్యేటప్పటికి తనకుండే ఇంపల్సెస్ అర్థమయ్యేవి కావు. సో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకలాంటి మందంగా, నాలిక మందంగా ఉంటే ఎలా ఉంటుంది అలా ఉండడం, టచ్ కి కూడా కంప్లీట్ సైడ్. సో ఆ స్టేజ్ లో ఉన్న ఆవిడ, ఆ తర్వాత వెళ్తున్న ఆవిడ, ఇట్స్ లైక్ ఎ మిలిటరీ వాక్ ఇన్ జస్ట్. వాట్ డిడ్ యూ థింక్ at 10th or 12th day when you were going? She has done miracle to me. ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోయారా మెట్టు దిక్కుంటూ? థర్డ్ డే బెల్ట్ రిమూవ్ చేయమన్నారు, రిమూవ్ చేసి వాక్ చేయమన్నారు. థర్డ్ డే వెన్ ఐ జాయిన్ హియర్, ఐ రిమూవ్ ద బెల్ట్ అండ్ ఐఎమ్ ట్రైయింగ్, నేను ట్రై చేశాను వాక్ చేయడానికి. బట్ 12th day full, I really told God very much thank you for giving me this kind of doctor. అండ్ ఇంకోటి దానివల్ల ఏంటంటే యాక్టివ్గా ఉండే పర్సనాలిటీ యాక్టివ్నెస్ పోవడంతో సగం హ్యాండిక్యాప్ అయిపోతామండి మెంటల్గా. ఆ ముందు ఆ మైండ్ని కనుక సైడ్ చేస్తే బాడీ ఆటోమేటిక్గా హీల్ చేసుకుంటుంది. ఓన్లీ ఈ అలైన్మెంట్తో పాటు మూమెంట్, ఏం పర్వాలేదు అనేది ఒక ధైర్యం ఎలా ఉండాలి అంటే మనసులో నుంచి రావాలి. కరెక్ట్. అది వీడు నమ్మింది. ఇంకోటి ఏంటంటే అది ఎంత కాంప్లికేటెడ్ అంటే ఈవెన్ ఇఫ్ షీ గోస్ ఫర్ సర్జరీ, ఎక్కడ ఏదైనా సరే ప్యారలైజ్ అవ్వడానికే 90% ఉన్నాయి. 90% ఛాన్సెస్ ప్యారలైజేషన్ ఓన్లీ, ఎందుకంటే ఆల్రెడీ ప్యారలైజ్డ్. ఏంటంటే ఆవిడకి అరికాలు గ్రిప్ లేదండి అప్పటికి. సో అక్కడ ఆనుస్తున్నా ఏం చేస్తుందో తెలియదు. అడుగు వేసే దగ్గర షీ హ్యాస్ టు స్టాండ్. అలాంటి కండిషన్ నుంచి ఎంత తన కూడా అంత ఎఫర్ట్ పెడితే టిల్ నౌ నో లుకింగ్ బ్యాక్. Prema, parents give first birth to their children. Yeah. Second birth she has given me to continue my life. I am feeling very emotional now when I'm listening to your story. I am very much pleased to Amma, and I am very much grateful to Amma for giving me second life, because we don't know, see, so many andariki చాలా జరుగుతాయి జీవితంలో సంఘటనలు. చాలా విషయాల్లో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా విషయాలు జరిగి దేవుడు తీసేసుకుంటాడు. కానీ మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఇచ్చి దాంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి మనకు ఒక సొల్యూషన్ చూపించారు అని అంటే అమ్మ ఓన్లీ. అండ్ ఇలాంటి పర్సనాలిటీస్ ఇప్పుడు వీళ్ళ మీద ఎన్ని కుటుంబాలు డిపెండ్ అవుతాయండి. కరెక్ట్. వాళ్ళందరికీ తను కష్టపడాలనుకునే మనస్తత్వం ఉన్నది, అంతే తప్ప నేను కష్టం పడలేకపోతున్నాను అనట్లా. నేను కష్టపడాలి, నేను ప్రూవ్ చేయాలి, ఇప్పుడు కాకపోతే నేను ఇప్పుడు చేస్తాను. ఇలాంటి లక్ష్యంలో ఉన్న వాళ్ళు బాడీ వాళ్ళకి ఒక టూల్ లా ఉండాలి తప్ప బర్డెన్ లా ఉండకూడదు. కరెక్ట్. దట్ మేడ్ మీ లైక్ ఎస్ వీ హ్యావ్ టు డూ దిస్. ఎందుకంటే మామూలుగా చూస్తే చాలా కాంప్లికేటెడ్, కానీ మనసుంటే మార్గం ఉండదా అని శరీరం ఇప్పుడు బయట సిస్టమ్స్లో ఏం చెప్తున్నాను వెతికే కన్నా బాడీ సిస్టంలో ఏం జరుగుతోంది, బాడీ సిస్టంలో ఏం కన్ఫ్యూజన్ ఉంటే అదంతా డిస్కంఫర్ట్కి వెళ్తోంది. ఆ అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఓన్లీ ఇన్ అవర్ స్క్రిప్చర్స్ వీ హ్యావ్. కానీ నిజంగా సునీత చెప్పినట్టు ఒక పక్కన వెన్ షీ వాజ్ మెడిటేటింగ్ షీ వాజ్ సీయింగ్ హర్ సెల్ఫ్ వాకింగ్, అంటే తనకి మైండ్ లో స్ట్రాంగ్ గా ఉంది నథింగ్ విల్ హ్యాపెన్ టు హర్ అని. అంటే అంత సిగ్నల్స్ మైండ్ తనకు పంపిస్తూనే ఉంది కాన్స్టెంట్ గా. అండ్ ఇంకొకటి ఆ బాడీ ప్యారలైజేషన్ ఈస్ జస్ట్ నథింగ్ ఫర్ హర్. ఇంకొకటి వినండి, ఎక్కడ ఎంతమంది డాక్టర్స్ చెప్తున్నా తన హార్ట్, తన గట్ ఫీల్ వాస్ సేయింగ్ సమ్ అదర్ థింగ్. ఎగ్జాక్ట్లీ. సో లిజనింగ్ టు ద గట్ ఫీల్ విల్ టేక్ యూ పర్ఫెక్ట్లీ. 3 ఎపిసోడ్ల క్రితం కూడా ఒక మాట అన్నారమ్మా చాలా స్ట్రాంగ్ గా, నాకు నేను అది స్టిల్ ఐ రిమెంబర్. ఏంటి అంటే, నేను ఎవరన్నా నా దగ్గరకు వస్తే రిపోర్ట్స్ చూస్తాను, డయాగ్నోసిస్ ఏముందో చూస్తాను, బాడీ ఏం చెప్తుందో చూస్తాను, 3 చూసేసి బాడీదే వింటాను. రిపోర్ట్స్ ఏం చెప్తుంది, వాళ్ళ సిమ్టమ్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఎమోషన్, వాళ్ళ బాడీ ఏం చెప్తుంది, ఫైనల్లీ ఐ విల్ గో విత్ ద బాడీ. మీరు చేసిన వైద్యాన్ని స్వీకరించిన వ్యక్తి ఇద్దరు కూడా సింక్ లో ఉండాలి. సింక్ లో లేకపోతే, కనెక్ట్ కాకపోతే హీలింగ్ డస్ నాట్ హ్యాపెన్. ఇట్ వోంట్ హ్యాపెన్ అండి. ఇఫ్ ఐ డోంట్ కోఆపరేట్, నేను కోఆపరేట్ చేయకపోయినా, నేను రెస్పాండ్ కాకపోయినా, ఫర్ ఎనీబడి ఇట్ వోంట్ హ్యాపెన్. మై ఇన్లాస్, మై పేరెంట్స్, ఎవ్రీబడి షాక్డ్ అనమాట. ఈ అమ్మాయి ఇట్లా నడుస్తుంది అని మేము అనుకోలేదు. మా ఆఫీస్ లో ఎవ్రీబడి, స్టాఫ్, ఎవ్రీబడి. For me, this leg became this much. So I used to tie some pads on water. I used to walk like that only and go. నేను అట్లాగే ఆఫీస్కి వెళ్ళేదాన్ని.
అక్కడ కూడా అడిగేవాళ్ళు ఈ రోజు రాకపోతే ఏమైంది మేడం అనేవాళ్ళు. నో ఐ డోంట్ వాంట్ టు సిట్ ఎట్ హోమ్. జనరల్గా ఏమంటారంటే ఎనీ వైద్యంలో ఒక 80% 90% సక్సెస్ రేట్ ఉంటుంది, 20% ఉండదు అని అంటారు. సో చక్రసిద్ధ వైద్యానికి కూడా అది అప్లికబుల్ అవుతుందో లేదో నాకు తెలియదు, మీరే ఇట్ చెప్పండి. ఈస్ నాట్ అప్లికబుల్. ఒకవేళ ఎవరైనా ఇది నాకు సక్సెస్ కాలేదు, దీనివల్ల నాకు అలా కూడా ఉంటారు అని అన్న వాళ్ళకి రీజన్ ఏమైంటుందమ్మా? ఇప్పుడు ఈవిడ ఒక మాట చెప్పారు, ఆవిడ ఎఫర్ట్ కూడా ఎగ్జాక్ట్ చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవ్వడం. దట్ ఈస్ లైక్ ద ఫస్ట్ కీ పాయింట్. సింక్ లో ఉండాలి మనం అనుకున్నట్టు. హియర్ వన్ మోర్ థింగ్ ప్రేమ, సారీ టు ఇంటరప్ట్ యూ. 15 days 20 days ఇక్కడికి వచ్చి మేం చేసేసి అంటే మ్యామ్ చేసింది నేను చేసింది అయిపోయింది నేను బయటికి వెళ్ళి ఇంకేం చేయక్కర్లేదు అంటే ఇట్స్ ఫాల్స్. ఇట్స్ ఫాల్స్. యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్ స్టిల్ ఎవ్రీ డే. సి మనం బెడ్ మీద 1 year 2 years ఉన్నాం. 2 years ఉన్నప్పుడు పెయిన్ ఫేస్ చేసాం కదా. వై డోంట్ యూ కంటిన్యూ దిస్ వాట్ ఎవర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై అమ్మ? ఇఫ్ యూ కంటిన్యూ, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఓన్లీ ఇట్ ఈస్ a half an hour program every day. Right. You have to put your effort. Even diet, I follow that diet only. Amma's diet only I follow still today. I lost my weight also. I lost my weight. అండ్ ఆల్రెడీ ఆవిడకి నీరు పట్టి ఉండడం అంతా ఇన్ఫ్లమేషన్ అంతా పోయింది అండ్ మూమెంట్ ఫ్రీ అయింది, జాయింట్స్ ఫ్రీ అయిపోయాయి. ఇప్పుడు ఆవిడకి ఆ కంప్లైంట్ ఆవిడ రిపోర్ట్ లేనంటే ఆశ్చర్యపోయేలా ఉంది. ఫస్ట్ కూడా ఆశ్చర్యంగానే ఉందండి, ఈవిడవా ఈ రిపోర్ట్స్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని టెక్నికల్లీ చూస్తే అవ్వని కేసండి. బట్ హ్యూమన్ బీయింగ్ వైజ్ చూస్తే ఇదిగాక ఇంకేది అవ్వాలండి. ఏది సంకల్ప బలం, మనసు గట్టిగా చెప్తుంది. ఇక్కడ మేం ఎంత చేశారో, అమ్మ ఎంత మనకి కనెక్ట్ అయ్యి చేశారో ట్రీట్మెంట్, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎవ్రీడే half an hour or 45 minutes మనం టైం స్పెండ్ చేస్తే యూ నీ నాట్ కమ్ బ్యాక్. ఎవరైతే గ్రేట్ లెసన్ టు ఆల్ దోస్ పీపుల్ హూ సే దిస్ ఇస్ నాట్ వర్కింగ్. ఇంకోటి ఏంటంటే ఎక్స్క్యూజ్ కి చేయరండి చాలా మంది, తగ్గిపోయింది కదా నాకు అవసరం లేదనుకుంటా. కానీ కెన్ యూ బిలీవ్ ఈ రోజుకి కూడా నేను ఆల్మోస్ట్ 5 kilometers సైక్లింగ్ ఐ డూ విత్ ఆల్ మై ప్రాక్టీసెస్. కొన్ని ముద్రలు ప్రాక్టీస్ చేయాలి, నా రెగ్యులర్ గా ఉంటాయి, నా వంట నేను చేసుకోవాలి, నావన్నీ నేను చూసుకుంటాను, అయినా నేను ఎక్సర్సైజ్ చేస్తాను. ఎందుకంటే తిండి బాడీకి, మనకు పొట్టకి ఆకలేస్తే ఎలా తింటామో బాడీకి ఎక్సర్సైజ్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఫుడ్. ఈట్ లెస్ వర్క్ మోర్ ప్రేమ, దట్ ఈస్ మెయిన్ ప్రిన్సిపల్. రైట్. When you feel hungry only you should. ఎంతసేపటికి what I observed in all these sessions with Amma is ఎంతసేపటికి she is not saying it is my greatness or my magic what I have done అని అనట్లేదు ఆవిడ ఎంతసేపటికి చక్రసిద్ధ వైద్యంలో ఇది ఉంది. కొన్ని ఏళ్ల తరబడి మన సనాతన ధర్మంలో ఇది ఉంది, ఇది పాటించాలి, మీరు పాటిస్తే అయిపోతుంది అని చెప్తున్నారు. కానీ ఐ డిడ్ అని ఆమె ఎక్కడ క్లెయిమ్ చేసుకోవట్లేదు. షీ ఇస్ నాట్ ఈవెన్ టెలింగ్ దట్. అమ్మ ఇది ఎక్కడ అంటే టెక్నిక్స్ ఫ్రమ్ ఏన్షియంట్ పీరియడ్ నుంచి ఉన్నాయి, ఇది అమ్మ నేర్చుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో షీ కెన్ డూ ఎనీథింగ్. షీ నో వాట్ ఈస్ ద పాయింట్, వాట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ప్లస్, వేర్ ఇట్ ఈస్ మైనస్. సో షీ కెన్ reheal anything. So when she does that job, when we cooperate, when you go outside also, if you continue that, her name will be in a top. Training లో ఇట్స్ ఎ పార్ట్ అండి. అవునా? ఇట్స్ ఎ పార్ట్. ఇట్స్ నాట్ అబౌట్, ఎందుకంటే అది శాస్త్రం యొక్క గొప్పతనం తప్ప వ్యక్తి యొక్క గొప్పతనం కానే కాదు. జీరో విఆర్. అండ్ అక్కడ నేను చేశాను అనుకునేదానికన్నా సిస్టమ్ దానంతా చేసుకుంది అన్నది ఫస్ట్ ప్రయారిటీ అండి. మీరు దాన్ని సెట్ చేస్తేనే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎగ్జాక్ట్లీ. అంటే అమ్మ కూడా అది నమ్మారు, మనసా వాచా కర్మణ చేయాలండి. అమ్మ కూడా ఇది జరుగుతుంది, దీనికి విరుగుడు ఉంది పక్కా అని నమ్మి చేస్తారు. నాకు ఈవిడ చూడగానే ఏమనిపించింది తెలుసా, రిపోర్ట్లు చెప్తున్నాయి ఆవిడ కండిషన్, నేను దాన్ని ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. ఆవిడ తీరు కనిపిస్తోంది, దగ్గరగా రిపోర్ట్ దగ్గరగా ఉంది, ఎందుకంటే ఆవిడ వంగిపోయి ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆవిడ వాయిస్ కానీ ఆవిడ బాడీ కానీ చెప్పట్లా. నాకు ఒక్క రూట్ దొరికితే చాలు, ఒక్క దారి దొరికితే చాలు, బయటికి లాగేస్తాను. అమ్మ అప్పుడు మనం చేద్దాం, కంపల్సరీగా చేద్దాం అన్నారు. అంతే, మనం అన్నారు, మనం చేద్దాం అన్నారు. అలాంటప్పుడు ఐ రిమెంబర్ దోస్ వర్డ్స్. అండ్ ఇట్ హ్యాస్ టు మేక్ ఇట్ హ్యాపెన్ బై ఇట్ సెల్ఫ్. జస్ట్ ఓన్లీ ఏంటంటే ఒక లిటిల్ కన్ఫ్యూజన్ ఉంటుందండి. అంటే చిన్నపిల్లలు ఇమాజిన్ నడుస్తూ నడుస్తూ చిన్న గుంటలో పట్టారు, నువ్వు అక్కడ వదిలేసేసి పైకి రా అన్నది కాదు, మనం చేపట్టి పైకి వచ్చేసి కరెక్ట్. ఆ ఊరట, ఆ స్థిమితం, ఆ ధైర్యం కనుక ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా బాడీ వినేస్తుందండి. అంతే, వాళ్ళు అందిపుచ్చుకుంటారు. హౌ ఆర్ యూ టుడే? ఫైన్. హౌ ఈస్ యువర్ వర్క్? హౌ ఈస్ యువర్ లైఫ్? వెరీ గుడ్.
అవునా? వెరీ గుడ్, హ్యాపీ అండి, ఓకే. హ్యాపీ. అండ్ ప్రేమ ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాక కూడా ఈవెన్ నా కాలు వంగకపోయినా నా చేతులు రాకపోయినా వాళ్ళు ఏ ఎక్సర్సైజెస్ అయితే నాకు చెప్పారో నేను అవి, నా టార్గెట్ ఏంటంటే అమ్మ సెషన్ టైం వచ్చేసరికి నేను కింద కూర్చొని లెగవాలి. నా టార్గెట్ అది పెట్టుకున్నాను నేను. అమ్మ వచ్చారు సెషన్కి, నేను 12 days చేసా, మధ్యలో అమ్మ వచ్చారు, మీరు కింద కూర్చొని లెగవండి అన్నారు. కింద కూర్చొని లేసాను. ఐ వాజ్ షాక్డ్. నా టార్గెట్ అది. అంటే వాళ్ళు ఇక్కడ ఏది చెప్తే యు బోత్ ఆర్ ఇన్ అలైన్మెంట్. వాళ్ళు ఇక్కడ ఏది చెప్తే నేను అది అంత చేయడంలో ఉండే పట్టుదల, పాజిటివ్నెస్. ఎందుకంటే చేయడం అనేది అంత ఈజీ కాదండి. అది మీకు కూడా ఊతమిస్తుంది కదమ్మా. అంటే ఒక పేషెంట్ ఒక పెయిన్ తో మీ దగ్గర నేనైతే ఒక చిన్న పిల్లల కేరంతులు గంతులు వేసేసాను మైండ్ లో. ఎందుకంటే బాడీ రెస్పాన్స్ ఇంత బాగుంటుందా, దిస్ ఈస్ హౌ దట్ హ్యూమన్ బాడీ ఈస్. మైండ్ ఆధీనంలో కనుక బాడీని పాజిటివ్ వేలో హై బ్రీతింగ్స్ లో పెడితే దట్ ఈస్ హౌ ద రిజల్ట్ ఈస్. వండర్ఫుల్. అమ్మ చెప్పింది, వాళ్ళు ఇక్కడ చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా నేను అక్కడ ఇంటికాడ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసి ఆటోమేటికల్ రికవరీ అనేది వెరీ ఫాస్ట్ గా స్టార్ట్ అయింది. సో ఐ యు స్టిల్ కంటిన్యూయింగ్ ద ప్రాక్టీస్? యా, ఐ యామ్ స్టిల్, ఐ డోంట్ డ్రాప్ ఎట్ ఆల్. ఇఫ్ ఎనీథింగ్, ఇఫ్ యు క్యాచ్ అ పాజిటివ్ పాయింట్, యు షుడ్ ప్రాక్టీస్ ఇట్. That's the spirit. Wonderful, yeah. Thank you so much. It was amazing talking to you. అంటే మన శరీరాన్ని మనం నమ్మాలి, మనం వినాలి. మనకి చాయిస్ ఏముందండి? This is a temple అండి. This is a temple. Due to some negativity or some problems, we become in different ways. But you can cure anything. Still, we have some positive people around us. We can cure anything. Not might be my lifespan would end if God has really decided to take me away. We can't do anything. I told my husband practically also. If anything happens to me also, you don't cry. Don't cry. Let the things run smoothly. మనం ఎవరెవరికైతే ఇవ్వాలో వాళ్ళకి నువ్వు ఇచ్చేయి. Because life is disturbed. What you will do with that money? You can't do anything. So you give away for whoever we have to give. You give away. You put my kid somewhere else. I told him. You put him in abroad. Let him study and let him stand on his own legs. Don't worry for anything. Be positive. I told him. I prepared him mentally in that way also. నాకు నేను ఎందుకు ఈవినింగ్ చూసి ఆ రోజు ఏడ్చాను అని అంటే, అమ్మని చూసి ఎందుకు ఏడ్చాను అంటే, సంథింగ్ ఈస్ గ్లిటరింగ్ వెన్ సమ్ పాజిటివిటీ ఈస్. దేవుడు నాకు కరెక్ట్ మనిషిని ఇప్పుడు పరిచయం చేసినట్టు ఉన్నారు, నాకు అది అనిపించింది. కానీ ఒక ప్రాబ్లంతో వచ్చి హెల్త్ ఎలాగా అంటే ఒక చిన్నది అయి ఉండొచ్చు, మనకి అన్ని విడివిడిగా ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. బట్ వెన్ కమ్స్ టు హెల్త్ మిగతావి ఏమి ఉండవండి. హెల్త్ విల్ బి ద హై ప్రయారిటీ. నౌ ఇఫ్ ఐ గో ఎనీవేర్, నో నీకు ఎట్లా తగ్గింది, నీకు ఎట్లా ఇట్లా మామూలుగా అయిపోయావు అని అడుగుతుంటే దెర్ ఈస్ సెకండ్ మదర్ ఫర్ మీ. ఐ టెల్, అసలు ముందు తర్వాత రిపోర్ట్స్ చూడాలండి. ఇట్స్ లైక్ మిరాకిల్. బాడీ విల్ గెట్ అడ్జస్టెడ్ బై ఇట్సెల్ఫ్. ఓన్లీ వీ షుడ్ నో ద టెక్నికాలిటీ. You should know the technicality. You should also cooperate. First, patient should cooperate him. Yeah. Thank you so much. Thanks a lot. It was a wonderful conversation. Very, very motivating. Very motivating. Thank you. Wish you good luck, Sunita. Thank you. Thank you, Andy.